తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఎలక్షన్ కమిషన్ మొదలెట్టింది. ఇంకా నేను మాట్లాడలేదేంద్రా అని అనుకుంటున్న పార్టీ మొదలెట్టేసింది 2-3 రోజుల నుంచి. ఎంఐఎం పార్టీ. ముస్లింలు అంటే మీకు పొలిటికల్ టోకన్స్ అయిపోయినాయా? అట్లెట్లా 89 లక్షల ఓటర్ రికార్డులని ప్రక్షాళన చేద్దామని చెప్పి ఓటర్లు ఇక్కడున్నోడు అక్కడ షిఫ్ట్ అయ్యిండు, అక్కడున్నోడు ఇక్కడ షిఫ్ట్ అయ్యిండు, ఆయనకి అక్కడ ఓటు ఉంది, ఇక్కడ కూడా ఓటు ఉంది. ఒక జెన్యూన్ సిటిజన్ ఒక జెన్యూన్ ఓట్ వేయాలి అన్న ఆశయంతో మొదలైన ప్రక్రియ ఇది. సిటిజన్షిప్ అనేది పోతుందిరా అని చెప్పి బద్నామీ షురువు చేస్తున్నారు. మెయిన్ ప్రక్రియ ఎలిజిబుల్ ఓటర్లను బయటకు తీసుకొని వచ్చి ఎవడెవడైతే ఇన్ఎలిజిబుల్ ఉంటాడో వాడిని పక్కకు జరపాలి. సేమ్ ఓటర్ 2 సార్లు కనిపిస్తే తీసేయాలన్నా వద్దా? సేమ్ ఫ్యామిలీ ఉన్నోడిని మ్యాపింగ్ కరెక్ట్ కాకపోతే తీసేయాలన్నా వద్దా? సేమ్ అడ్రస్ రిపీట్ అవుతున్నది అనుకో 10 జాగాలల్లా తీసేయాలన్నా వద్దా? నువ్వు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చేస్తే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నీ బద్దలు వలగొడతారు లీగల్గా. ఏమిటి సంగతి? పేపర్లు దొరుకుతలేవు, బురియా బిస్తర్ కట్టుకొని బార్డర్ దాటుమని చెప్పు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఎలక్షన్ కమిషన్ మొదలెట్టింది. ఇక ఛాతీలు గుద్దుకుంటున్నారు. కాంగ్రెస్ అయితే ప్రతి గంటకు ప్రతిరోజు మాట్లాడుతున్నది. రోజుకొక గంటనైనా ఎస్ఐఆర్ మీద ఖచ్చితంగా మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకా నేను మాట్లాడలేదేంద్రా అని అనుకుంటున్న పార్టీ మొదలెట్టేసింది 2-3 రోజుల నుంచి. ఎంఐఎం పార్టీ ఛాతి గుద్దుకుంటున్నది. అట్లెట్లా? ముస్లింలు అంటే మీకు పొలిటికల్ టోకన్స్ అయిపోయినాయా? అట్లెట్లా అని చెప్పి మాట్లాడుతుంటే ఓటర్ లిస్ట్ క్లీన్ చేద్దామని చెప్పి మాట్లాడినారు. మీరు పొలిటికల్ స్టంట్లు చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అసలు ఎస్ఐఆర్ ఎందుకు జరుగుతున్నది అని అనేది చిత్రగుప్తలో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో ఎలక్టరల్ రోల్స్ని ఏవైతే క్లీనప్ చేయాలనో ఆ ప్రక్రియ మొదలెట్టింది. ఆ ప్రక్రియలో భాగంగా 89 లక్షల ఓటర్ రికార్డులను ప్రక్షాళన చేద్దామని చెప్పి అక్కడ మల్టిపుల్ అనామలీస్ కనిపించినాయి, అంటే ఇష్యూస్ కనిపించినాయి. అవిటిని డిలీట్ చేసిందా? డిలీట్ చేయలేదు, కరెక్షన్కి పెడుతున్నాము అని చెప్పారు. ఇష్యూస్ ఏమేమి దొరికినాయి అని అంటే డూప్లికేట్ ఎంట్రీలు దొరికినాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఓటర్లు ఇక్కడున్నోడు అక్కడ షిఫ్ట్ అయ్యిండు, అక్కడున్నోడు ఇక్కడ షిఫ్ట్ అయ్యిండు, ఆయనకి అక్కడ ఓటు ఉంది, ఇక్కడ కూడా ఓటు ఉంది. మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ కనిపించినాయి. డెమోగ్రఫిక్ మిస్ మ్యాచెస్ కనిపించినాయి, అంటే ప్లేసులు. రిలేషన్షిప్ ఇన్కన్సిస్టెన్స్లు కనిపించినాయి. ఎవడైతే తండ్రి ఉండాలనో ఆళ్ళు లేక వేరోడు ఉన్నాడు పంచాయతీ, ఎవడైతే భర్త ఉండాలనో భార్య ఉండాలనో వాళ్ళ పేరు కాకుండా ఇంకొకళ్ళది ఉంటే ఇంకో పంచాయతీ. ఆబ్జెక్టివ్ ఏందనంటే ఒక జెన్యూన్ సిటిజన్ ఒక జెన్యూన్ ఓట్ వేయాలి అన్న ఆశయంతో మొదలైన ప్రక్రియ ఇది. ఇది కరెక్ట్గా చెప్పాలనంటే రోల్ ప్యూరిఫికేషన్ ఎక్సర్సైజ్ అని చెప్పి మాట్లాడుతారు. దీన్నే మనం సిటిజన్షిప్ ఎక్సర్సైజ్. ఇప్పుడు వీళ్ళు ఏమని అంటున్నారంటే ఒక రోల్ ప్యూరిఫికేషన్ ఎక్సర్సైజ్ని వీళ్ళు సిటిజన్షిప్ అనేది పోతుందిరా అని చెప్పి బద్నామీ షురువు చేస్తున్నారు. ఓటుకి నీ పౌరసత్వానికి ఏమన్నా లింక్ ఉన్నదా డైరెక్ట్గా? ప్రస్తుతానికైతే అసలే లేదు. ఇప్పుడు దీనికి కొంతమంది మతాన్ని జుడాస్తారు. ఇక ఎస్ఐఆర్ అనేది కంప్లీట్గా ఫేక్ ఓటర్లకు, డూప్లికేట్ ఓటర్లకు, చచ్చిపోయిన ఓటర్లకు, షిఫ్ట్ అయిన ఓటర్లకు, మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అయిన ఓటర్లకు. మెయిన్ ప్రక్రియ ఎలిజిబుల్ ఓటర్లను బయటకు తీసుకొని వచ్చి ఎవడెవడైతే ఇన్ఎలిజిబుల్ ఉంటాడో వాడిని పక్కకు జరపాలి. ఇది ఏ మతానికో లేకపోతే ఏ పొలిటికల్ పార్టీకో సంబంధించింది కాదు, ఆర్ వత్తాసు వలికేది కాదు. ఒక స్వచ్ఛంద సంస్థ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయ ప్రక్రియ ఇది. మళ్ళీ 89 లక్షల ఓటర్లు ఫ్లాగ్ అయినాయి కదా. ఫ్లాగ్ అయినాయిరా, తీసేయలే, ఫ్లాగ్ అయినాయి. కరెక్ట్గా ఇనుండ్రి. ఇష్యూస్ అనామలీస్ అని చెప్తారు. ఇష్యూస్ అయినాయి అంతే. ఇప్పుడు ఇది ఎట్లుంది తెలుసా? జనరల్గా టెంపరేచర్ ఎంత ఉంది మామ అంటే 98.3. ఎంత వచ్చింది? 100. చచ్చిపోతావు. ఇక జ్వరం 100 వస్తే చచ్చిపోతావా? అట్లా కాదు, దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. జ్వరం అనేది 15 రోజుల పాటు నీకు తక్కువ అవుతలేదు, యాంటీబయాటిక్లు పనిచేస్తలేవు, నీ మూత్రంలా నీ బ్లడ్లో రిపోర్ట్లు చెండాలంగా వచ్చినాయి, దాని తర్వాత ఏదో పెద్దగా వెళ్ళింది, ఏం చేసినా అప్పుడు పీకుతావు. ఇప్పుడు ఏమిట్లాగా పీకేసినామని అని అంటాం. ఇప్పుడు సేమ్ ఓటర్ 2 సార్లు కనిపిస్తే తీసేయాలన్నా వద్దా? సేమ్ ఫ్యామిలీ ఉన్నోడిని మ్యాపింగ్ కరెక్ట్ కాకపోతే తీసేయాలన్నా వద్దా? సేమ్ అడ్రస్ రిపీట్ అవుతున్నది అనుకో 10 జాగాలల్లా తీసేయాలన్నా వద్దా? రిలేషన్షిప్ పెళ్ళాం మొగుడు పెళ్ళాం ఇట్లా అయిందనుకో, అమ్మలే మార్చిపోయారు అనుకో, తీయాలన్నా వద్దా? ఇంటి నంబర్లు తప్పు పడ్డాయి అనుకో, ఒక్క ఇంట్లో 200 సీట్లు ఉన్నాయనుకో, ఓట్లు ఉన్నాయనుకో, తీయాలన్నా వద్దా? మళ్ళీ ఇది ఇమీడియట్గా డిలీషన్ చేయాలి కదా. గదే ఈసీ ఆర్డర్ చేసింది రాబాయ్. అందుకే డోర్ టు డోర్ వెరిఫికేషన్ అని చెప్పి మాట్లాడిండ్రు. అయితే ఎలక్షన్ కమిషన్ గురించి జర గట్టిగానే వచ్చింది. ఏం చేసిందంటే డిజిటల్ హౌస్ మ్యాపింగ్ అని చెప్పి ఒక కొత్త అస్త్రాన్ని ప్రవేశపెట్టింది. ఫర్ ది ఫస్ట్ టైం ఈ డిజిటల్ మ్యాపింగ్ ఏమైందని అంటే ఎక్స్టెన్సివ్గా దీన్ని యూజ్ చేస్తారు ఐడెంటిఫై చేయడానికే. అంటే కొన్ని ఇంపాసిబుల్ అడ్రస్లు ఉంటాయి. 3 డాష్ ఖతం. ఎన్ని ఓట్లు ఉన్నాయి? 20.
5-5 ఎన్ని ఓట్లు ఉన్నాయి? 500. ఇట్లా ఇంపాసిబుల్ అడ్రస్లు ఉంటాయి చూడు, వాటిని పడుతుంది అది. డిజిటల్ వెపన్. డూప్లికేట్ ఉంటాయి చూడు, ఒకే ఇంటి మీద ఇంకో ఇంటి మీద ఆహా, ఈ ఇంటి పేరు మీద ఆ ఇంటి పేరు మీద ఆహా అనంటే చికిరి 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 అని చెప్పి ఎలక్షన్ కమిషన్ పాటలు పాడుతుంది. అంటే బేసికల్గా చెప్పాలని అంటే రాజా, అబ్నార్మల్ ఓటర్ క్లస్టరింగ్ ఏదైతుంది చూడు, ఈ అబ్నార్మాలిటీని తీసే ప్రక్రియ. అంటే డిజిటల్ మ్యాపింగ్ వెపన్ అయిపోయింది అట్లా కాదు. టెక్నాలజీని ఇవాళ మాన్యువల్ గెస్ వరకు చెయ్యకుండా టెక్నాలజీని వాడి ఈ అడ్డమైన లొలి పంచాయతీలను జరిపే ప్రక్రియ మొదలైంది అంతే. ఇది మళ్ళీ జర్మన్లకైనా ఎవరన్నా మాట్లాడతారు, అందుకే ఆ పెద్ద మనుషులకు కూడా చెప్తున్నా, దీన్ని రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ అని కూడా ఉన్నది. ఇది వెరిఫికేషన్ అనేది ప్రొవిజన్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్లో క్లియర్ కట్గా ఉన్నది. అఫీషియల్స్ ఐడెంటిఫై చేస్తారు, అఫీషియల్స్ ఇల్లులను కూడా కనిపెడతారు, అఫీషియల్స్ ఎలిజిబిలిటీని కూడా కనిపెడతారు, అఫీషియల్స్ ఈ పర్టికులర్స్ని కరెక్ట్ కూడా చేస్తారు. నువ్వు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చేస్తే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నీ బద్దలు వలగొడతారు లీగల్గా, రాజ్యాంగబద్ధంగా నీ బద్దలు కూడా వలగొడతారు. ఎందుకు చెప్పాలనా, ఇది ఒక స్టాట్యూటరీ ఎక్సర్సైజ్, పొలిటికల్ ఇన్నోవేషన్ కాదురా. సమాజ్ అవుతుందా మీకు? ఇప్పుడు మన అఖండ బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడుతుండో చూద్దాం. అసదుద్దీన్ ఓవైసీ అఖండ బ్యారిస్టర్ ఏమని మాట్లాడతారంటే, జెన్యూన్ ఓటర్లను डिलीट कर रहे हैं लोग, मुसलमान हर कोई पॉलिटिकल टोकन बन गया है देश में. अच्छा ऐसा क्या, अभी रुको जरा అని చెప్పి మనం మాట్లాడదాం. జెన్యూన్ ఓటర్లు డిలీట్ అయిపోతున్నారట. డాక్యుమెంటేషన్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంది చూడు, అది చాలా కష్టమవుతుందట. అగర్ బాప్ దాదా సబ్ కోई पता है तो डिफ़िकल्टी क्यों होगा भाई, देशवासियों को तो कुछ प्रॉब्लम नहीं होगा. अगर वो बांग्लादेश के वासियाँ हैं और पाकिस्तान के वासियाँ हैं तो अब उनका वालदा ही बताना पड़ेगा, उसका अब्बू कौन. తెలంగాణ అసదుద్దీన్ మాటలు వినుండ్రి, రెసిడెన్సీ రికార్డ్స్ తెలంగాణలో లేవంట. ఎందుకుండే అంటే తెలంగాణ ఫస్ట్ ఇట్లా ఏం లేకుండే, ఇట్లా ఒక గ్యాప్ ఉండే, తెలంగాణ ఒక పెద్ద బ్లాక్ హోల్ లెక్క ఇట్లా గ్యాప్ ఉండే. అది ఇట్లా దేవుడు మనం ఇట్లా అందరం మొక్కుతుంటే ఒక భూభాగం తెచ్చి ఇట్లా వేసిపోయిందా మీదికేని. రెసిడెన్సీ రికార్డ్స్ లేవంట. ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేయాలట. మీకు అర్థమైందా? ఆయననే సమాధానం చెప్తాడు, ఆయననే క్వశ్చన్ చెప్తాడు, మళ్ళీ క్వశ్చన్ సమాధానం ఆయనే చెప్తాడు. తెలంగాణ lacks residency records and so the alternative documentation should be accepted. అక్కడ ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్స్ యాక్సెప్ట్ చేసేదే ఉంటే ఎస్ఐఆర్ ఎందుకు చేయడానికి గడివికెనకినా? నేను అడుగుతున్నా, అదేంది గిరీష్ ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్స్ ఏంది అని అంటే, ఈ వెనకటికి మనం వీడియోలలో చూసినాం, మహేశ్వరం కాన్స్టిట్యుయెన్సీలో ఎక్సెట్రా ఎక్సెట్రా రోహింగ్యాలు పుట్లు ఏడికెని వచ్చిర్రు అని అంటే, కైసా హమే భీ పతా నీ वो आगे बस अब आयसो वालों को क्यों हकालना है भाई, रहना है ना, कैसे रहते हैं అంటే वक्फ की ज़मीन है ना, दे देंगे. कहाँ से लाते वक्फ की ज़मीन, छीन लेंगे ना दूसरों की ज़मीन वक्फ करके और दे देंगे, बांटेंगे, उसमें क्या बड़ी बात है. సో రాంగ్ఫుల్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ది లెజిటిమేట్ ఎలక్టర్స్ ఇలా ప్రాబ్లం అవుతున్నది ఇప్పుడు, అంతే కదా. రోహింగ్యా డిబేట్ వచ్చినప్పుడు ఇలా ప్రాబ్లం అవుతున్నది. అయితే మళ్ళీ గిరీష్ ఎలిజిబిలిటీ ఎట్లా అంటే, ఎలక్షన్ కమిషన్ ప్రకారము ఏది కూడా సింగిల్ డాక్యుమెంట్ లేదు. ఏంది ఇగో ఇది ఎలిజిబిలిటీ అని చెప్పనీకి, డాక్యుమెంట్స్ కంప్లీట్గా నువ్వు భారతీయుడువా లేదా అనే దాడికనే మొదలవుతుంది కదా. ఇది వెనకటి ఎలక్ట్రల్ రోల్స్కి కూడా కొంచెం లింక్ అవుతుంది వెన్ వి సే దిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ పేరు 2002 ఎలక్ట్రల్ రోల్స్లలో ఉన్నదని అనుకో, మీకు ఏ ప్రూఫ్ చూపెట్టాల్సిన అవసరం లేదు. ఇక మళ్ళీ 2002 పెట్టినరు అని అంటే, అప్పుడు కూడా కాంగ్రెస్ ఉండే, అప్పుడు కూడా బీజేపీలు ఉండే, అన్నుండే అందులో ఉన్నది అని అంటే నీకు कुछ कागज़ की ज़रूरत ही नहीं है. हकीकत में कोई सवाल भी पूछा नहीं जाएगा आपको. नो एडिशनल डॉक्यूमेंट इज रिक्वायर्ड. इनिशियल एन्यूमरेशन स्टेज केल खत्म. यू सबमिट द एन्यूमरेशन फॉर्म and వెరిఫికేషన్ ప్రొసీడ్స్ ఆన్ ది లింకేజ్. క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు నీ పేరు అందులో లేదు. చిత్రగుప్తులం కదా, చిట్టా మొత్తం ఇప్పుతాం. మేము అసదుద్దీన్ ఓవైసీలకు అని ఉర్లం నీట్గా చెప్తాం. సపోజ్ నువ్వు 1 జూలై 1987 కంటే ముందు పుట్టినావు అనుకో, ఎనీ వన్ డాక్యుమెంట్ ఎస్టాబ్లిషింగ్ యువర్ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఎనీ వన్ డాక్యుమెంట్ నీ డేటు, నీ ప్లేస్ ఆఫ్ బర్త్ చూపించేది, బర్త్ సర్టిఫికేటు, నీ కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేటు, ఇవన్నీ ఉంటాయి. 1 జూలై 1997 నుంచి 2004 2 డిసెంబర్ 2004 వరకు కుడితే నీ బర్త్ డాక్యుమెంటు ప్లస్ మీ అమ్మ నాన్న వల్ల ఒక సర్టిఫికేట్ చూపెట్టాల్సి వస్తుంది. जायलेना भाई, बताना तो पड़ेगा. अब नाजायज़ औलाद यहाँ पे आके अगर यहाँ पे सेटल करके भारत के संविधान के प्रति वोट करना चाहते हैं तो हमें तो आपत्ति है और हमारा दायित्व बनता है कि उनको नंगा करके प्रदर्शन करें. आफ्टर 2 डिसेंबर 2004 వరకు ఉంటే
నీ బర్త్ డాక్యుమెంటు ప్లస్ నీ బోత్ పేరెంట్స్ ప్లస్ ఇఫ్ పేరెంట్ ఈజ్ నాట్ అన్ ఇండియన్ సిటిజన్ పాస్పోర్ట్ వీసా డీటెయిల్స్ మే ఆల్సో బి రిక్వైర్డ్. ఇంత క్లియర్ కట్గా చెప్పిండ్రు. అయితే ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్స్ యాక్సెప్ట్ కర్నా చాయి అని అంటే ఆల్రెడీ 12 అప్రూవ్ డాక్యుమెంట్స్ ఇచ్చింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ 12 అప్రూవ్ డాక్యుమెంట్లు ఇచ్చింది. బర్త్ సర్టిఫికేట్ ఉంది, పాస్పోర్ట్ ఉంది, మెట్రికులేషన్ స్కూల్ సర్టిఫికేట్ ఉంది, గవర్నమెంట్ ఇష్యూడ్ సర్వీస్ రికార్డ్స్ ఉన్నాయి, పెన్షన్ పేమెంట్లు ఉన్నాయి, పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఓబీసీ సర్టిఫికేట్లు కూడా ఉంటాయి. పాకిస్తాన్కి ఇచ్చిన అయితే ఓబీసీ సర్టిఫికేట్ ఉండదు కదా, కరెక్టా రాంగా? ఇవన్నీ నీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డే టు ప్లేస్ ఆఫ్ బర్త్ క్లియర్ కట్గా చూపుతాయి కదా. మనోడు ఏమంటాడంటే ఆధార్ పెట్టు, పాన్ పెట్టు, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టు, रेहान पान शॉप जिंदाबाद. ऐसा नहीं होता ना भाईजान, ऐसा नहीं होता है ना. आधार అనేది బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ ఎన్ ఇండియన్ సిటిజన్షిప్. ఎన్యూమరేషన్ ఫామ్లో ఉన్నా కానీ पैन कार्ड తీసుకుంటే ఒక टैक्स आइडेंटिटी नंबर. असदुद्दीन वैसे आप बैरिस्टर है भाई, आप समझ लेते. हमने सोचा था कि आप दायित्व लेंगे और सब लोगों को समझाएंगे, लेकिन आप इतना बबड़ी क्यों मार ले रहे हैं मुझे आज तक समझ में नहीं आ रहा. अब क्या करेगा शिकारी, मतलब खोल के खुजा लिया भिखारी अన్నట్టు. अब क्यों खुजली हो रही, किसको खुजली हो रही, क्यों हो रही, मुझे तो समझ में नहीं आ रहा. అండ్ పాన్ కార్డ్ ఈజ్ బేసికలీ ఏ డాక్యుమెంట్ ఆఫ్ ట్యాక్స్, ఐడెంటిటీ ఆఫ్ ట్యాక్స్. ఇది నువ్వు ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఎట్లా తీసుకుంటావు? కరెక్టా రాంగా? డ్రైవింగ్ లైసెన్స్ నీకు డ్రైవింగ్ ఆథరైజేషన్ ఇస్తుంది కాక అది సిటిజన్షిప్ ఎట్లా ఇస్తుంది? ఇప్పుడు ఏమంటారంటే ఇక చూసినావా వీళ్ళు ఓటర్ కార్డ్కి మొదలెట్టి సిటిజన్షిప్ కార్డ్కి వచ్చారంటే మళ్ళీ రారా వస్తారు కదా. కాగజ్తో బతానా పడేగా నా భాయ్, అవునా కదా? కాగజ్ హీ సచ్చా అవుతాయి, కబ్జా జూటా అవుతాయి. ఎలక్షన్ కమిషను మతాన్ని బట్టో పార్టీని బట్టో ట్రీట్ చేయదు. 89 లక్షలల్లో పంచాయతీలు అయినాయి కాబట్టి అవిటిని ఫ్లాగ్ చేసింది. ఫ్లాగ్ తీసేసుకో, ఎస్ఐఆర్ ప్రాసెస్ కంప్లీట్ చేసేసుకో, డాక్యుమెంట్ చూపించుకో, ఇష్యూలు తీసేసుకో, खेल खत्म, दुकानम बंद. एसआईआर अपने जगह पे और अपने जगह पे. అదొక అంటారు చూడు, మిల్ బైటెంగే గుల్ మిల్ బైటెంగే సంగ్ జబ్ ఆపర్ మే ఏదో ఉంటుంది ఒక అడ్వర్టైజ్మెంట్. కరెక్టా రాంగా? లేకపోతే ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఏమిటి సంగతి పేపర్లు దొరుకుతలేవు, బురియా బిస్తర్ కట్టుకొని బార్డర్ దాటుమని చెప్పు. ఇంకో ముసలి వాయిస్ వస్తుంది, ఏమిటి సంగతి కాయిదాలు దొరుకుతలేవు, పరుపు పెట్టే చదువుకొని బయలుదేరమని చెప్పు. అలా తాతకాడికి ఇదే పరిస్థితి ఉండే. భారత్ మాతాకి జై.